అందరికీ నమస్తే. కాటారం సబ్ డివిజన్ పరిధిలో అధికారులు అనే వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకనంటే గ్రామస్తులు అనుకునే గ్రామస్తులు ఏదైతే మాట్లాడతారో అది మా ఛానల్ ద్వారా అధికారుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తా. ఎందుకనంటే మట్టి అనేది ఎక్కడ పడితే అక్కడ బీభత్సంగా తవ్వడం మాత్రం ఎవరు దవ్వుకెళ్తున్నారు, ఎందుకు దవ్వుకెళ్తున్నారు అనేది లేకుండా నైట్‌కు నైట్ తరలిస్తున్నారు. అంటే అధికారులు మరి ఏం చేస్తున్నారు? అధికారులకు తెలిసి జరుగుతుందా? తెలవ జరుగుతుందా అనేది గ్రామస్తులు వాపోతున్నారు. ఎందుకంటే గ్రామస్తులకు తెలియపరిచే అవసరం ఖచ్చితంగా అధికారులకు ఉంది. అది మా ఛానల్ ద్వారా తెలియపరచాలని ఈరోజు కాటరం టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ముందుకొచ్చింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ మట్టి నిరంతరం నైట్‌కు నైట్ తరలిస్తున్నారు. అది ఎక్కడికి పోతుందో కూడా తెలియట్లేదట. లారీలలో పంపిస్తున్నారు మట్టిని అని గ్రామస్తులు చెప్తున్నారు. మరి సంబంధించిన అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఇలా మట్టి తవ్వితే సరే, ఒక లావన్ పట్టకు ఒక పరిమితి ఉంటది. పట్టకు ఒక పరిమితిగా ఇంత తీయాలని ఉంటది. దానికైనా ఏది పర్మిషన్స్ కావాలి. పర్మిషన్స్ అనేది ఇక్కడ పూర్తిగా ఈ కాటారం సబ్ డివిజన్ లో మట్టి తవ్వడానికి ఎట్లాంటి పర్మిషన్ లేకుండా గతంలో కూడా చెరువులలో మట్టి తీసిరు. ఇక్కడ కూడా లావన్ పట్టాలలో మట్టి తీస్తున్నారు. కానీ ఏ అధికారం మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది గ్రామస్తులు వాపోతున్నారు. కాబట్టి ఇక్కడ మట్టి తవ్వకాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ మట్టిని దేనికి యూజ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా అధికారులు ప్రజానికానికి తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే జేసీపులు ఏదైతే జేసీపులు ఇక్కడ నిరంతరం పెట్టి మట్టిని ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఇది నైట్‌కు నైట్ మాత్రమే జరుగుతుంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి దీనిపై ఒక కమిటీ వేసి కాటరం సబ్ డివిజన్ లో మట్టి అనేది ఎందుకు తవ్వకాలు జరుగుతున్నాయి, పర్మిషన్ తో జరుగుతుందా, పర్మిషన్ లేకుండా జరుగుతుందా అనేది ఒక కమిటీ వేసి ఎవరైతే అక్రమానికి పాల్పడ్డారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాటరం టీవీ తరపు నుంచి మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇది ఏదైతే చట్టం అందరికీ ఒకలాగానే ఉండాలి. ఎందుకనంటే మట్టి తీయాలంటే కొన్ని కిలోమీటర్కు కొంత కట్టాలని ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చట్టాలకు సంబంధం లేకుండా మట్టి తీసుకుపోవడం అనేది చట్ట విరుద్ధం. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి ఏదైతే ఈ జేసీపీ ఎవరిదో వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా కూడా అలాగే